నేను రీసెంట్‌గా అటెండ్ అయిన తమిళ్ న్యూ ఇయర్ ఈవెంట్. అందులో చిన్న చిన్న క్లిప్స్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా డైరీలో కొన్ని పేజీలు మీకోసం. ఇదైతే తమిళ్ న్యూ ఇయర్ అండి. మనం ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తామో తమిళియన్స్‌కి కూడా ఏప్రిల్ 14థ్ వాళ్ళ న్యూ ఇయర్ అనమాట. నాకు తమిళ్ అసలు రాదు. మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఇది వాళ్ళు సాటర్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఏప్రిల్ 12థ్ నైట్ ఈవినింగ్ అనమాట. ఆ వీడియో చిన్న చిన్న క్లిప్స్ ఆ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే డెకరేషన్. తమిళనాడులో ఎక్కువ ఫెస్టివల్స్‌కి ఇలాగా కోకోనట్ లీవ్స్ లేత ఉంటాయి కదండీ! వాటితోనే డెకరేషన్స్ చేస్తారు. టెంపుల్స్‌లో గానీ, ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి కూడా. సో, హాల్‌లో ఎంటర్ అవ్వగానే కూడా నాకు ఈ స్టేజ్ డెకరేషన్ చూడగానే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫుల్ హాల్ మొత్తం కూడా మల్లెపూల స్మెల్ అనమాట. డెకరేషన్ మాత్రం చాలా సింపుల్. బట్ ఆ ట్రెడిషనల్‌లో చాలా హైలైట్ అయింది. ఇలాగ జస్ట్ కోకోనట్ లీవ్స్‌తో చేసి హ్యాంగ్ చేసి కింద ఒక ఫ్లవర్ పెట్టారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. సో, వీళ్ళ ఆర్గనైజేషన్ గానీ, వాళ్ళ ఈవెంట్ ప్లానింగ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మాకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. వాళ్ళంతా వాళ్ళ లాంగ్వేజ్‌కి, వాళ్ళ స్టేట్‌కి ఇచ్చే రెస్పెక్ట్. ఫస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ గ్రౌండ్‌లో అక్కడే స్టేజ్ పక్కన ఒక గ్రౌండ్ ఉందండి. అందులో టీ అండ్ స్నాక్స్ ఇచ్చి లేడీస్‌కి గేమ్స్ ఆర్గనైజ్ చేశారు. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ మనం దీపం వెలిగించి స్టార్ట్ చేస్తాం కదా! అలానే. అండ్ ఈ లోగోని వాళ్ళు డిజైన్ చేశారు వాళ్ళ కమ్యూనిటీకి. తర్వాత డాన్స్ అండ్ సింగింగ్ పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. అండ్ ఒక చిన్న స్కిట్ ప్లే చేశారు. లేడీస్ కూడా డాన్స్ చేశారు. అండ్ జెంట్స్ కూడా ఒక తమిళియన్ ట్రెడిషనల్ డాన్స్ చేశారు. అండ్ లాస్ట్‌లో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. డిన్నర్ వచ్చి చాలా బావుందండి. వాళ్ళ ఫుడ్ ఇక్కడ గ్రౌండ్‌లోనే మొత్తం టేబుల్స్ వేసి మనం పెళ్ళిళ్ళకి పెట్టినట్టు చాలా బాగా పెట్టారు. అండ్ లాస్ట్‌లో అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. మేము పిల్లలం బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడొచ్చి వాళ్ళు న్యూ ఇయర్ థీమ్‌లో పిల్లల చేత డ్రాయింగ్స్ వేయించి అవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాగ డిస్‌ప్లే పెట్టారు. ఈ ఐడియా కూడా నాకు బాగా అనిపించింది. అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ స్టేట్ గురించి, వాళ్ళ లాంగ్వేజ్ గురించి పిల్లలు నేర్చుకుంటారు. అండ్ మనం మన రూట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటామనమాట. మన వాళ్ళందరినీ కలిసి ఇయర్లీ వన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మన రూట్స్‌కి, మన మదర్ టంగ్ అండ్ మన స్టేట్ గురించి తెలుస్తుంది. పిల్లలు కూడా ఆ ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతారు. సో, వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.